బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకి బాగా పెట్టింది పేరు. ఎందుకయ్యా అంటే చైనా వాళ్ళు ప్రపంచం అన్ని చోట్ల నుంచి కూడా పత్తి కొనుక్కొచ్చి బంగ్లాదేశ్ ఇదివరకు చైనాలోనే వస్త్ర ఉత్పత్తులు చేసేవాళ్ళు. అయితే గంటకి $8 దాకా చైనాలో ఉన్నటువంటి కార్మికుడికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో అయితే గంటకి $3 ఇస్తే చాలు అనేక మంది పనిచేయడానికి వస్తారు. $3 కూడా లేదు, $1కే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రోజుకి 10 గంటల పాటు, అట్లాగే నెల రోజులకి $20,000 ఇస్తే సరిపోతుంది. అంటే $1 కూడా పడట్లేదు అనమాట. దాంతో అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి చైనా వాళ్ళతో అక్కడ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఘర్షణల ఇంపాక్ట్తో అక్కడికి పత్తి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. చైనా వాళ్ళు డ్రాప్ అయిపోయారు చాలామంది. అదే సందర్భంలో కరెంటు సంక్షోభం వచ్చేటప్పటికి కంపెనీలు ఫ్యాక్టరీలు పనిచేయలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఇక్కడ భారతదేశం కరెక్ట్గా ఇదే టైంకి వస్త్ర పరిశ్రమని భారీ ఎత్తున విస్తరించేటప్పటికి ఇండియాకు వచ్చేస్తున్నారు. 2023 గతంలో అయితే కనుక ఏదైతే బంగ్లాదేశ్లో ఉండేటటువంటి సాక్సు, లెగిన్స్ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో తయారు చేసేటువంటి హొజైరీ ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాకి తరలిపోయిందని బంగ్లాదేశ్ వాళ్ళు గొల్లుమంటున్నారు. హొజైరీ ఇండస్ట్రీ వాస్తవంగా భారీగా దెబ్బతిన్నది. భారతదేశంలో పెరిగాక ప్రైసు రా మెటీరియల్కి సంబంధించి భారతదేశంలో తక్కువ ఉంటున్నాయి బంగ్లాదేశ్ కంటే, అందుకని అక్కడికే పోతున్నారు. ఏదైతే ఇండియా నుంచి ఒక రోజులో ఎక్స్పోర్ట్ జరుగుతోంది, అదే బంగ్లాదేశ్ నుంచి అయితే 23-24 రోజులు పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే షిప్ యార్డ్స్ తక్కువ ఉండటం వల్ల యాన్యువల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఫ్యాక్టరీలకి $12 బిలియన్ వచ్చేది, అది కాస్త మొత్తం తన్నుకుపోయింది ఇండియా అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు. ఫ్యాక్టరీ ఓనర్స్ అయితే ఇప్పుడు బ్రతకలేని పరిస్థితి తలెత్తింది అన్నటువంటి చెప్పుకొస్తున్నారు బంగ్లాదేశ్లో. చాలామంది ఈ విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట.